వ్యూవర్స్, నేను మీ డాక్టర్ రాధికారాణి అక్కినేని, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ డాక్టర్ రాధికాస్ ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. ఈరోజు మనం థైరాయిడ్ సమస్య ఉంటే గన మనకి ప్రెగ్నెన్సీ రావడానికి కష్టమవుతుందా అనే విషయం గురించి డిస్కస్ చేసుకుందాం. అవునండి, థైరాయిడ్ ఉంటే గన కంపల్సరీ ఆడవారిలో ప్రెగ్నెన్సీ రావడానికి కొంచెం ఇబ్బంది అనేది కలుగుతుంది. మనకి మెడలో ఈ భాగంలో ఉంటుందండి థైరాయిడ్ అనేది. అదొక చిన్న ఎండోక్రైన్ గ్లాండ్. అది మనకి బటర్ఫ్లై షేప్లో ఉంటుందన్నమాట. థైరాయిడ్ గ్లాండ్ నుంచి మనకి థైరాక్సిన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ మన బాడీలో ప్రతి భాగానికి చాలా ఇంపార్టెంట్. మన బాడీలో ఏ పార్ట్ సరిగ్గా మనకి ఫంక్షన్ అవ్వాలన్నా కూడా ఈ థైరాక్సిన్ హార్మోన్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. ఒక్కొక్కసారి ఈ థైరాక్సిన్ హార్మోన్ అనేది ఒక్కోసారి ఎక్కువగా రిలీజ్ అవుతుంది. దాన్ని హైపర్ థైరాయిడ్ కండిషన్ అంటాం మనం. ఒక్కోసారి ఇదే థైరాయిడ్ హార్మోన్ మనకి తక్కువగా రిలీజ్ అవుతుంది. ఆ కండిషన్ మనం హైపోథైరాయిడిజం అని పిలుస్తాం అనమాట. సో యూజువల్గా ఎక్కువగా మనకి కనిపించేది హైపోథైరాయిడ్ కండిషన్ అనమాట. సో మనకి ఈ థైరాక్సిన్ హార్మోన్ అనేది హైపోథైరాయిడ్ కండిషన్లో తక్కువగా రిలీజ్ అవటం వల్ల ఏమవుతుందంటే ఆడవారిలో మెయిన్గా ఇది వాళ్ళ పీరియడ్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పీరియడ్స్ రాకుండా ఉండటం, 2 months అయినా 3 months అయినా పీరియడ్స్ రావు. లేదా కొంతమందికి ఏమవుతుందంటే ఒకే మంత్లో ఒక్కోసారి 2 times కూడా పీరియడ్ రావచ్చు అనమాట. సో మనకి ఈ పీరియడ్స్ అనేవి అబ్నార్మల్ అయినప్పుడు ఏమవుతుంది, మనకి నెక్స్ట్ ఎఫెక్ట్ వాళ్ళ ఒక ఎగ్ గ్రోత్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మనకి ప్రెగ్నెన్సీ రావాలంటే ఎగ్ అనేది ఇంపార్టెంట్ కదండి. సో ఎగ్ గ్రోత్ సరిగ్గా అవ్వలేదు అనుకోండి, ఆ ఎగ్ మనకి పగలపోతే ప్రెగ్నెన్సీ రాదు. కొన్నిసార్లు ఇంకొక ఇష్యూ ఏమొస్తుందంటే ఒక్కొక్కసారి ఎగ్ గ్రోత్ పెరిగినా కూడా అది పగలకుండా కొంతమంది ఒక్కొక్కసారి అది ఓవేరియన్ సిస్ట్గా కూడా మారుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి ఇష్యూస్ వల్ల వాళ్ళు కన్సీవ్ అవ్వడానికి ఇబ్బంది అనేది కలుగుతుంది. దీంతో పాటు మనకి ఇంకొక సమస్య ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఏమైనా ప్రెగ్నెన్సీ వచ్చా కూడా లోపల బేబీ అనేది గర్భసంచి లోపల వెళ్ళి అతుక్కొని పెరుగుతుంది కదా, ఆ పెరిగే దశలో కూడా మనకి అబ్నార్మాలిటీస్ అనేవి కనిపించవచ్చు. థైరాయిడ్ సమస్య ఉండి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోకపోతే ఒక్కోసారి ఏంటంటే మిస్క్యారేజెస్, అబార్షన్ రిస్క్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే బేబీ యొక్క బ్రెయిన్ గ్రోత్ మీద కూడా థైరాయిడ్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నా, లేదు మీరు ఆల్రెడీ అని ఒక ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో ఉన్నా, లేదు మీకు ఒకవేళ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినా మీరు ఫస్ట్ చేయించుకోవాల్సిన టెస్ట్ థైరాయిడ్ టెస్ట్. మనం ఎప్పుడైనా కానీ 0.2 to 2.5 మధ్యలో థైరాయిడ్ వాల్యూ ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. సో మీరు ఒకవేళ టెస్ట్ చేయించుకోకపోతే మీరు ఇవాళే వెళ్ళి ముందు థైరాయిడ్ టెస్ట్ చేయించుకొని మీకు టెస్ట్ నార్మల్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ అబ్నార్మల్ ఉంటే కన్నా మీ డాక్టర్ని కలిసి మీరు థైరాయిడ్ హార్మోన్ టాబ్లెట్స్ అనేవి స్టార్ట్ చేసుకోండి. సో మనం థైరాయిడ్ టెస్ట్ అనేది ఎప్పుడు చేయించుకోవాలి, యూజువల్గా మనం ఎర్లీ మార్నింగ్ థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటే మనకి రిపోర్ట్ అనేది కొంచెం యాక్యురేట్గా వస్తుంది అనమాట. సో కొంతమంది అడుగుతారు, మేడం మేము థైరాయిడ్ టెస్ట్కి ఫుడ్ తినకుండా ఫాస్టింగ్లో వెళ్ళాలని అడుగుతారు. అట్లాంటిది ఏమీ లేదండి. ఫుడ్కి మీ థైరాయిడ్ టెస్ట్కి సంబంధం అనేది ఏమీ లేదు. కానీ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ టెస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఏంటంటే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైం చేసినప్పుడు కొంచెం వేరియేషన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే థైరాయిడ్ ట్యాబ్లెట్ అనేది ఎలా వాడాలి, యూజువల్గా వీలైనంత వరకు మీరు థైరాయిడ్ ట్యాబ్లెట్ని ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ మీద వేసుకోండి. సో మీరు థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్నాక మీరు నెక్స్ట్ ఇంకా వేరే ట్యాబ్లెట్స్ కానీ లేదు మీరు ఒకవేళ ఏమైనా ఫుడ్ తీసుకోవాలంటే మినిమం ఒక 1 hour గ్యాప్ అన్నా ఉండాలండి. అప్పుడే మనకు ఆ థైరాయిడ్ ట్యాబ్లెట్ అనేది బాడీకి మంచిగా అబ్జర్వ్ అవుతుంది. ఎప్పుడన్నా మీరు థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడేటప్పుడు దాంతోపాటు ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ కాల్షియం ట్యాబ్లెట్స్ కానీ కలిపి తీసుకోమాకండి. వాటి వల్ల ఏమవుతుందంటే థైరాయిడ్ డోస్ అనేది బాడీలోకి సరిగా వెళ్ళక మళ్ళీ మనకి థైరాయిడ్ అనేది కంట్రోల్ అవ్వదన్నమాట. సో మీరు ఇవాళే వెళ్ళి ఆ టెస్ట్ చేయించుకొని సో త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి, మేము ఆన్సర్ చేస్తాం దానికి. థ్యాంక్ యూ.